భాగంగా జూన్ 5, 6 నిన్న ఇవాళ బ్యాంకుల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరి రుణాలను వెంటనే మాఫీ చేయాలని, అదేవిధంగా కొత్త పంట రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు వ్యవసాయ సీజన్, వానాకాలం సీజన్ ప్రారంభమైంది. పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు 5 నుంచి 10% వడ్డీకి తెచ్చి పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఈరోజు వ్యవసాయాన్ని చేయకుండా వ్యవసాయాన్ని వదిలేసి ప్రతి సంవత్సరం 1 కోటి మంది రైతులు వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా వదిలి పట్టణాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో తూతూ మంత్రంగా రైతులకు హామీలను ఇస్తూ రైతును రాజు చేయడమే మా లక్ష్యమని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలను మాఫీ చేయడంలో, రైతులకు కావాల్సిన సబ్సిడీలను అందించడంలో రైతులకు కల్పించట్లేదు. అందుకోసము ఈ ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, అదేవిధంగా ఏ బ్యాంకులో చూసినా కేంద్ర ప్రభుత్వం వాటాధనం ఉంటుంది, అదేవిధంగా ప్రజల డిపాజిట్లు ఉంటాయి. కానీ అందులో నుంచి రైతులకు రుణాలను ఇవ్వడంలో మాత్రము విధానపరమైన నిర్ణయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు వందల వేల కోట్ల రూపాయల, లక్షల కోట్లు అప్పుగా ఇస్తూ ఈ దేశాన్ని దోచుకొని విదేశాల్లో పోయి జల్సలు చేసుకునే వాళ్ళకు మాత్రం కోట్ల రూపాయలు అప్పు ఇస్తారు. కానీ రైతులకు 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల లోన్ ఇవ్వమంటే బ్యాంక్ అధికారులు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. అంతేకాకుండా ఈరోజు రైతులను వాళ్ళ అకౌంట్లను హోల్డ్లో పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం మేము జిల్లా వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేసింది. ప్రతి గ్రామంలో సుమారు 300 మంది రైతుల వరకు రుణాలు మాఫీ కానటువంటి పరిస్థితి. 1,00,000 కావచ్చు, 1,50,000, 2 లక్షలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రుణాలన్నిటిని మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో చలో ప్రగతి భవన్ కార్యక్రమము, చలో హైదరాబాదు నిర్వహిస్తామని మేము తెలంగాణ రైతు సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము.